హాయ్, వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. నేను మీ షెఫ్ గోవర్ధన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ షీర్ కుర్మా. సో ఫస్ట్ మనము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అండ్ దీంట్లో కొంచెం దేశీ గీ, ఫ్రెష్ గీ యూజ్ చేస్తున్నాం మనము. సో ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం మనము ఫ్రెష్ గీ యూజ్ చేస్తేనే బాగుంటుంది. సో ఒకసారి హీట్ అయిపోయిన తర్వాత మనం వర్మిసెలి, మార్కెట్లో మనకి కొంచెం బ్రౌన్వి కూడా దొరికిపోతాయి, రోస్టెడ్ కూడా దొరికిపోతుంది. సో మనం కొంచెం ప్లాన్ చేసుకొని తీసేసుకోవాలి దీన్ని. సో అప్రాక్సిమేట్లీ ఒక 200 grams ఆఫ్ వర్మిసెలి తీసుకుంటున్నాము. కొంచెం దేశీ గీ వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అనేది మంచిగా ఉంటుంది డెఫినెట్గా. అండ్ దీన్ని కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. బట్ హైదరాబాద్ ఈజ్ జనరల్గా చాలా మంది, అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇది ఫేమస్ డెజర్ట్, ఇది ఇండియన్ డెలికసీ. బట్ హైదరాబాద్లో చాలామంది నేర్చుకుంటున్నారు, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మేబీ దే డోంట్ నో. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డిష్ అండి ఇది. దీంట్లో మనకి వర్మిసెలి కావాలి అండ్ కొంచెం నట్స్ అవసరం పడుతుంది అండ్ కొంచెం మిల్క్ మేడ్. మనము మిల్క్ మేడ్ అంటే రెడ్యూస్డ్ మిల్క్ ఇది. సో మిల్క్ మేడ్ కూడా దీంట్లో యూస్ చేస్తాం. అండ్ ఇది బ్రౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనం దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి. సో షిఫ్ట్ చేసుకునేడానికి మనకు ఒక చిన్న బౌల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఇది కొంచెం బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి, అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సరిపోతుంది, రైట్. సో మన దగ్గర ఇప్పుడు ఇంకా కొంచెం లెఫ్ట్ ఓవర్ గీ ఉంది కదా, గీని కొంచెం వేసేసుకొని, ఇంకా నట్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు. సో నట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది హీట్ అయ్యే లోపల మనం వి విల్ జస్ట్ డిస్కస్ ఆన్ దిస్. ఆల్మండ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అండ్ క్యాష్యూ నట్, బికాస్ దిస్ హ్యావ్ ఏ లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లాట్స్ ఆఫ్ వైటమిన్స్, ఓకే, మినరల్స్ అండ్ ఆల్. మనం ఇవాళ యూజ్ చేసే దాంట్లో వాల్నట్స్ యూజ్ చేస్తున్నాము అండ్ వాటర్మెలన్ సీడ్స్, దీన్ని మగత్ సీడ్స్ అంటారు. అండ్ ఇవి రైజిన్స్, తర్వాత డేట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో షీర్ కుర్మాలో. ఇది లేకుండా మనము చేయలేము షీర్ కుర్మా. సో మన దగ్గర అంటే నా కలెక్షన్లో ఇవన్నీ నట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఐఎమ్ యూజింగ్ ఆల్ దిస్ నట్స్. సో ఫస్ట్ మనం ఇది ఆల్రెడీ గీ హీట్ అయిపోయింది కాబట్టి, సో నేను ఫస్ట్ కొంచెము నట్స్ వేసుకుంటున్నా, ఎందుకంటే క్వాంటిటీ వైజ్ తీసుకోవాలి, అది కూడా కొంచెం ఇంపార్టెంటే మనకి. ఈ హార్డ్ నట్స్ ఏవైతే ఉంటాయో మన దగ్గర, సో అవి ఫస్ట్ వేసేసుకోవాలి. సో సాఫ్ట్ నట్ల అంటే ఇప్పుడు మనము మగత్ సీడ్స్, ఇవి అంటే ఇది వాటర్మెలన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అంటారు దీన్ని. సో ఇవి కొంచెం ఈజీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి. అండ్ కొంచెం కాజు అండ్ డేట్స్ చాలా మంచిది, కిడ్స్కి కూడా చాలా మంచిది ఇది. సో ఐ వాంట్ టు పుట్ ఆల్ ద డేట్స్ ఇన్ దిస్ అండ్ కొద్దిగా టాస్ చేయాలి మనము. లాస్ట్ ఇది ఒకటి రైజిన్స్ యాడ్ చేసేస్తే, సో మనకి ఇది ఒకసారి పఫ్ అయిపోయిన తర్వాత మనము తీసేసుకోవచ్చు. సో ఇది కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు కొంచెం రోస్ట్ చేయాలి దీన్ని. ఓకే, నట్స్ ఫ్రై చేసేటప్పుడు ఓవర్ హీట్ పెడితే ఏమవుతుంది, అది క్యారమలైజ్ అయిపోతుంది, అంటే చాలా ఓవర్ డార్క్ అయిపోతుంది. అప్పుడు డార్క్ అయితే దాని టేస్ట్ అంతా కొంచెం మారిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా కొంచెం మెల్లిగా చేసుకుంటే కొంచెం బెటర్. అండ్ నేను చాలా లో హీట్లో చేస్తున్నాను, మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి. ఎప్పుడు మనం కుక్ చేసినా కానీ మనం అన్నీ మనం రెడీగా పెట్టుకొని చేస్తేనే కొంచెం ఈజీగా రెసిపీస్ ఉంటాయి. సో దీనికన్నా ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు. అండ్ ఈ నట్స్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇది మనం నార్మల్ బౌల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఓవర్ హీట్ అయిపోతుంది, లైక్ కొంచెం ఎక్కువ బ్రౌన్ అవుతుంది బికాజ్ ఆఫ్ హీట్. సో మనం ఏం చేయాలి, జనరల్గా కొంచెమే హీట్లోనే స్టాప్ చేసేసేయాలి. స్టాప్ చేసిన తర్వాత దాన్ని పెట్టేసుకుంటే అది ఇంకొంచెం బ్రౌన్ అవుతుంది. నేను కొంచెం డేట్స్ కొంచెం కావాలనే కొంచెం పెద్దగా సైజ్ పెట్టిన, మీరు నార్మల్ చాప్ చేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ కట్ ఇన్ టు స్మాల్ జూలియన్స్ ఆర్ సంథింగ్. సో మేక్ ష్యూర్ నట్స్ అనేది ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. సో నా ఇష్టం ఎట్లయితే ఉందో అట్లనే నేను కట్ చేసిన, ఇఫ్ యూ కెన్ ఈజీలీ సీ ఇన్ దిస్. సో మీరు చూడొచ్చు ఇక్కడ, సో ఇట్స్ ఆల్రెడీ బ్రౌన్. సో నేను ఇది ఇప్పుడు వేరే బౌల్కి షిఫ్ట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో హియర్ వి గో. సో ఇవన్నీ నట్స్ తీసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిన్న పార్ట్స్ ఉంటాయి, బట్ మనం ఏం చేయాలి అంటే దీంతో ఏం ప్రాబ్లం లేదు.
సో ఎందుకంటే మనం ఇప్పుడు మిల్క్ యూజ్ చేస్తున్నాం, అండ్ మనం మిల్క్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా మనకి ఇన్ కేస్ లక్కీగా మనకి బఫెలో మిల్క్ దొరికిన లేకపోతే కౌ మిల్క్ దొరికిన ఫ్రెష్ మిల్క్ అది ఆల్వేస్ బెటర్ అండి. సో మనము నార్మల్ ప్యాకెట్ మిల్క్ అంటే మనకి న్యాచురల్ మిల్క్ అనేది ఎప్పటికైనా బెటరే, బట్ ఫ్యాట్ ఉంటుంది, బట్ మీకు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇది మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనము. అండ్ మనము తొందరలో ఎప్పుడు కూడా కుకింగ్ చేయొద్దు, అంటే అది కొంచెం షెఫ్స్కి ఆ క్రేజీనెస్ ఉంటుంది, బట్ మనం ఏంటంటే కొంచెం టైం తీసుకొని చేస్తేనే కొంచెం మీకు అవుట్పుట్ అనేది బెటర్ వస్తుంది. సో అది నా ఇంటర్నల్ ఫీలింగ్ అండి అది. ఓకే, సో వన్స్ వీ డూ దిస్, ఇప్పుడు ఒకసారి మిల్క్ వేసేసిన తర్వాత మనము షుగర్ వేసేసుకుందాము. నేను కొద్దిగా ఫ్లేమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత షుగర్ కావాలి అంటే అంతే వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ షుగరే ఇష్టం, సో మీరు ఎంత అవసరం అనుకుంటే అంతే వేయాలి. బట్ ఒక రేషియో కోసము అయితే ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నప్పుడు మనము ఒక 150 గ్రామ్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే, సో 200 గ్రామ్స్ కూడా వేసుకుంటాం. బట్ ఇంకోటి ఏంటంటే మనం 150 గ్రామ్స్ వేసుకుంటున్నాము ఇది, బట్ దీంట్లో కూడా యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ షుగర్. సో ఇంత షుగర్ కరెక్ట్ కాదు. ఓకే, షీర్ కుర్మా హ్యాస్ టు బి స్వీట్, బట్ మనం కొంచెం తక్కువ చేసుకుంటేనే బెటర్. సో నేను ఒక 120 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ, 50 కూడా వేయాలనుకోవట్లేదు నేను. సో ఐ లెఫ్ట్ ఇయర్ 50 కూడా అవసరం లేదు. సో 120 విల్ డూ. సో ఈ షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మనము స్టర్ చేసుకోవాలి, మెల్లిగా కలపాలి. కలిపేస్తే అది అంటుకోకుండా ఉంటుంది. సో దట్ వే వీ నీడ్ టు స్టర్ దిస్ స్లోలీ, జెంట్లీ. ఇంట్లో నా దగ్గర ఎంత కలెక్షన్ ఉందో అన్ని నట్స్ ఇక్కడ తెచ్చేసాను, బట్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్. కొంచెము మనకి పిస్తా ఉంటే సూపర్ ఉంటుండే, బట్ నా దగ్గర అన్ఫార్చునేట్లీ సాల్టెడ్ పిస్తా ఉంది. సో అది నేను యూజ్ చేయదలుచుకోలేను. బట్ నాకు ఇష్టమైన డేట్స్, దీంట్లో డేట్స్ ఒకటి, వాల్నట్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అన్ని నట్స్ మంచిదే, బట్ వాల్నట్స్ ఇంకా డేట్స్ అనేది చాలా మంచిది. సో వింటర్ సీజన్లోనే తీసుకుంటే బెటర్. ఓకే, బికాజ్ అది కొంచెం ఇట్ విల్ ప్రొడ్యూస్ హీట్, సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఏది ఎక్సెస్ తిన్నా కానీ మంచిది కాదు. ఓకే, సో బాయిలింగ్కి ఆల్రెడీ మనం బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి, బట్ ఇప్పుడు కూడా ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి కదా. సో స్పూన్ కూడా తీసుకోవడానికి కారణం కంపల్సరీ కొంచెం అయితే టేస్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఒక్కసారి ఎక్కువ ఓవర్ స్వీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం చేయలేం దీన్ని కరెక్షన్స్. లెట్ మీ చెక్ వన్స్. సో దీనికన్నా ఎక్కువ షుగర్ ఉంటే అస్సలు బాగుండదు. సో నేను చెప్పింది యాక్చువల్గా ఏమన్నా డిఫరెన్స్ ఉంటే మీరు ఐమ్ సారీ, బట్ 150 గ్రామ్స్ అని నేను చెప్పాను. 150 గ్రామ్స్ వేసుకుని, అండ్ ఇది మనము మిల్క్ మేడ్ వేసుకుంటే, కండెన్స్ మిల్క్ వేసేసుకుంటే చాలా ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో నేను ఒక 120 గ్రామ్సే తీసుకున్నా. ఒక 30 గ్రామ్స్ మీరు చూడవచ్చు ఇక్కడ వదిలేసిన దీన్ని ఇంకా, ఎందుకంటే నేను స్వీట్ తక్కువ తింటా. బట్ మీకు ఇన్ కేస్ మీరు ఎక్కువ స్వీట్ లవ్ అయితే మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో దీంట్లో నేను మీకు ఇంకా చెప్పాల్సింది ఒకటి మర్చిపోయానండి, ఐఎమ్ సారీ. బట్ దీంట్లో మనం ఇలాచీ పౌడర్లో కొద్దిగా షుగర్ వేసి మనం గ్రైండ్ చేస్తాం. సో అది షుగర్ అనేది కొంచెం బేస్ అనమాట. దానికి మనం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇవ్వకుండా ఉండాలి అంటే దీంట్లో కొంచెం మనం షుగర్ యాడ్ చేసుకుంటేనే కొంచెం బెటర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా వెయిట్ చేయొద్దు. సో నాకు కండెన్స్ మిల్క్ ఓకే, అందరికీ ఇష్టమైంది ఇది కూడా. సో ఇది కూడా మనం జనరల్గా ఏం చేస్తాము, ఒక టిన్ తీసుకొని వచ్చేస్తే ఇది ఎందుకు దీన్ని స్టోర్ చేయాలి అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. సో దయచేసి అట్లా చేయొద్దు. మనకి ఎంత అవసరం ఉంది కావాలంటే ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ వేస్తే మంచిగా ఉండదు. సో నెక్స్ట్ కొంచెం ఇలాచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ కూడా నేను ఒక టీ స్పూన్ వేసేసిన దీంట్లో. 1 లీటర్ మిల్క్లో ఒక 1 టీ స్పూన్. ఓకే, అండ్ నేను ఇంకా వర్మిసెలి వేసేస్తున్నా అండి దీంట్లో. వర్మిసెలి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మనం కుక్ చేసింది ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లో వేసేసేయాలి. సో వర్మిసెలి అని మనం మాట్లాడుకున్నాము, బట్ కొంతమందికి ఓకే మేబీ ఐడియా అందరికి ఉంటుంది 90%, బట్ లేదు అంటే మనం జనరల్గా సేమియా ఉంటుంది కదా, సేమియా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒకటి వైట్ ఉంటుంది, ఒకటి బ్రౌన్ ఉంటుంది, అది టోస్టెడ్ అది. సో ఈ వర్మిసెలి ఏదైతే ఉందో సేమియా ఇప్పుడు మనం దీంట్లో వేసేస్తున్నాము. అండ్ కొంచెం రెడ్యూస్ చేసుకుంటున్నాను నేను హీట్. సో రెడ్యూస్ చేసుకుంటే కొంచెం మనము ఈజీగా కవర్ అయిపోతుంది.
అండ్ మనం ఎప్పుడు అయినా ఈ స్వీట్స్ చేసుకోవచ్చు, బట్ ఇది హైదరాబాదీస్ అని అనుకోదు. బట్ హైదరాబాదీస్లో రమదాన్ టైం అయితేనే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నేను వర్మిసెల్లి వేసేస్తున్నాను. సో వర్మిసెల్లి సేమియా వేసేసిన తర్వాత కొద్దిగా దీన్ని సోక్ చేసుకోవాలి. కొద్దిగా సోక్ అయితే ఇది బెటర్ ఉంటుంది. ఇది వాటర్ అనుకోదు, ఇది నేను కలిపేది ఇప్పుడు రోజ్ వాటర్. ఓకే, రోజ్ ఫ్లేవర్డ్ వాటర్, ఇది కేవ్రా వాటర్ కూడా అని కూడా అంటారు. కొద్దిగా మేబీ 1/4 టీ స్పూన్, కొంచెం మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి మాత్రమే. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ ఇంకా వెరీ ఈజీ రెసిపీ, బట్ ఏంటంటే కొంచెం మనం అంతా ఆర్గనైజ్ చేసుకుంటే ఇట్స్ ఈజీ. సో నౌ ఇట్స్ టైమ్ టు డంప్ ఆల్ దిస్ నట్స్ అండి. దీంట్లో మనం నట్స్ వేసేసుకుందాము ఇప్పుడు. బట్ స్వీట్స్ అంటే ఎవరు వెయిట్ చేయలేరు, వన్స్ మీరు చేసేసిన తర్వాత తొందరగా తినేసేయాలి, రైట్? సో ఇవన్నీ నట్స్ వేసేసినాను ఇప్పుడు ఇక్కడ. సో మనం కొంచెం ఒక 1 బాయిల్కి చేసుకుందాము, ఎందుకంటే ఇది డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డ్రై ఉంటాయి కాబట్టి. సో ఇది కొంచెం మిల్క్లో సోక్ అవుతే చాలా మంచిగా ఉంటుంది మనకి. సో షీర్ కుర్మా ఈజ్ ఆల్ డన్ ఫర్ సర్వీస్ అండి. మనము ఈ బౌల్ దీనికోసమే తీసుకొని వచ్చాను యాక్చువల్గా. సో క్లే పాట్ ఇది. సో నాకు దీంట్లో సర్వ్ చేసుకోవాలని ఉంది. సో మీరు గ్లాస్ బౌల్స్లో చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అ సిల్వర్ బౌల్స్ యూ కెన్ డూ ఇట్. సో నేను ఇప్పుడు నాకు బాదం అంటే ఇష్టం కాబట్టి నేను బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు పిస్తా లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు, ఎనీ డ్రై ఫ్రూట్స్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ టేస్టింగ్ చేద్దాం. స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటే, అంటే నా పర్సనల్ ఎక్సెప్షన్ అది, సో నాకైతే నచ్చదు. సో కొద్దిగా తక్కువ మనం ఎట్లా అనుకున్నాం అట్లనే ఉండేది. అండ్ ఇన్ కేస్ ఇంత షుగర్ మనం వేస్తే ముందే సో కొద్దిగా ఓవర్ స్వీట్ అయిపోతుండే అని. సో దట్స్ మై ఇంటెన్షన్. అండ్ విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్. అండ్ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ మీటప్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ సోయా మటర్. సో ఇది మన మెయిన్ బేస్ అండి కర్రీకి. ఇది ఈ బటర్ మనము లాస్ట్కి యాడ్ చేయాలండి. లాస్ట్కి యాడ్ చేస్తే అది మంచిగా మెల్ట్ అయిపోయి